ఒక ఊరిలో రమ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండేది, కాని వాళ్ళు నివసించేది ఒక చిన్న ఇంట్లో. అయితే రమ్య వాళ్ళమ్మగారు ఎంతో విశాలమైన హృదయం కలది. ఆమె ఎల్లప్పుడూ తన చుట్టూ ఉన్నవారిని ఆదరిస్తూ వారికి సహాయం చేస్తూ ఉండేది. అందుకే ఆ చిన్న ఇంట్లో కూడా ఎల్లప్పుడూ ఆనందం వెల్లివిరిసేది. కాని పెద్ద పెద్ద గదులున్న ఇళ్లల్లో ఉన్న కొందరు స్వార్థం కారణంగా మనసులో కలతను అనుభవిస్తూ ఉండేవారు. రమ్య కూడా మనసులో కొన్ని సత్యాలను గ్రహించింది. మనసు సత్యంతో నిండినప్పుడు మనగడకు మార్గం తప్పకుండా కనిపిస్తుందని తెలుసుకుంది. పరిస్థితులకు భయపడి హిమాలయాలకు పారిపోయినా మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిపోవని గ్రహించింది. అలాగే అడవులకు వెళ్లినా కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే విషజంతువులు తనను వదలవని తెలుసుకుంది. కాబట్టి పరిస్థితులకు భయపడకుండా వాటిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. తన మనసును ప్రమిదగా భావించి శుభసంకల్పాలనే నెయ్యిని పోసి ఆత్మజ్యోతిని వెలిగించింది. దీనితో ఆమెకు పరమాత్ముని సాక్షాత్కారం జరిగింది.